అన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు నేను చెప్పబోయేది అమ్మవారు పొట్టు తెలియచేస్తున్నాను. అమ్మవారు పొట్టు గురించి ఇప్పుడు చూద్దాం. ఇది లలితాదేవి పొట్టు. అర్థమైంది కదా. లలితాదేవి ఈ విధంగా ధరిస్తుందన్నమాట. ఈ లలితాదేవి పొట్టు దేనికి సంబంధించిందో ఇప్పుడు చెప్తాను, ఓకేనా. లలితాదేవి పొట్టు త్రిశూలం మధ్య ఉంటుంది కదా. త్రిశూలం మధ్య ఇక్కడ వేసి చూపిస్తాను ఉంటుంది. వేస్తానికి ఇలాగ వేస్తున్నాను. అందుకే ముందుగా పొట్లు వేస్తాను అనమాట. నేను మర్చిపోయాను. మధ్యన త్రిశూలం ఉంటుంది కదా, మీకు అర్థమైంది కదా. త్రిశూలం ఓకే. ఈ మధ్యన పొట్టు లలితాదేవిది అర్థమైందా. ఇది అనమాట, ఓకేనా. త్రిశూలంకి మధ్యనది లలితాదేవి పొట్టు. ఇలా కూడా లలితాదేవిది ఉంటుందన్నమాట. అర్థమైందా. ఇలాగా ఓకేనా. ఇది దుర్గాదేవి పొట్టు అనమాట. పూర్ణచంద్రుడులా ఉంటుందన్నమాట లలితాదేవిది. సూర్యుడు కూడా అనొచ్చు, నిండు ఎర్ర పండు లాంటి చంద్రుడు, చందమామ కూడా అనొచ్చు, ఓకేనా. అటువంటిది దుర్గాదేవి పొట్టు అనమాట. అటువంటిది, ఓకేనా. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇది లక్ష్మీదేవి, సీతాదేవి, లక్ష్మీదేవి పొట్టు. అర్థమైందా. చంద్ర ఆకారంలోని నిండు చంద్రుడితో చంద్ర ఆకారంలో సూర్యుడు, చంద్రుడు, ఈ రెండు అనొచ్చు లక్ష్మీదేవి పొట్టు, ఓకేనా. ఇది గంగాదేవి పొట్టు. ఇది గంగాదేవి పొట్టు అనమాట. గంగాదేవికి ఇలాగే ఉంటుంది పొట్టు, ఓకేనా. లలితాదేవి లాగే గంగాదేవి పొట్టు కూడా ఇలాగే ఉంటుంది. ఇది అమ్మవారు నార్మల్గా, అమ్మవారు గ్రామదేవత అమ్మవారికి మామూలుగా ఇలా బొట్టు ఉంటుందన్నమాట. నిండు చందమామ, పండు చందమామ, సూర్యుడు ఏదైనా మనం చెప్పచ్చు. ఇలాగా గ్రామ దేవతల్లోని మామూలుగా అమ్మవారికి రాతితో ఉంటుంది కదా, అమ్మవారికి ఇలా ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. ఇక్కడ చూడండి అండి, నేను ముందుగానే వేసాను. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ త్రిశూలం సెల్లో చూసి సరిగ్గా వేయలేకపోయాను. ముందే వేస్తుందను మర్చిపోయాను అన్నమాట. అర్థమైంది కదా. ఇలా ఉంటుంది అమ్మవారి పొట్లు. ఇంకా నేను ఏమైనా మర్చిపోతే ఇంకొక వీడియోలో తప్పకుండా తెలియజేస్తాను, ఓకేనా. మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.